చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా చూసావు కదా, రాత్రి ఏదో అన్నావుగా, సానియా మంచిదిరా అదిరా ఇదిరా అని. చూడు తన మంచితనం. ఆగో, నువ్వు ఇంట్లో నుంచి తీసుకెళ్లాల్సినవి ఆ పేపర్లు కాదు, మీ అమ్మని కూడా తీసుకుపో. బాబా, నమ్మకం లేని చోట ఉండనంది కదా నీ కూతురు. ఇప్పుడు చెప్తున్నాను, అఖిలని నమ్మిన వాళ్లే నా ఇంట్లో ఉండాలి. అఖిల రాహుల్ల పెళ్లి జరిపించగలిగితేనే నువ్వు నా ఇంట్లో ఉండు. కాదు కూడదనుకుంటే నీ కూతురు సానియాతో పాటే నువ్వు బయటికి నడు. డాడీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా నాకు ఓపిక లేదు తల్లి. ఇవాళే ఈ క్షణమే ఎవరేంటన్నది నాకు తెలిసిపోవాలి. నీకు మేం కావాలా నీ కూతురు కావాలా తేల్చుకో. అమ్మా పద, అఖిల రామ్మా. నువ్వు కాదమ్మా, నేను మాత్రమే ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను తలదించుకోనివ్వను, నిన్ను ఈ ఇంటికి దూరం కానివ్వను. రేపు నీ బిడ్డకి తండ్రి ఉండి తన తండ్రిని చెప్పుకోలేడు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాక ఇప్పుడు పెళ్లి ఆపడానికి నా కూతురికి క్యాన్సర్ లేదన్న కొత్త నాటకాన్ని మొదలు పెట్టా. సార్, కొరియర్ సార్. ఎవరున్నారు లోపల? ఎవరు? రాహుల్ సార్ ఆర్డర్ ఇచ్చారు సార్, ఇది ఇంట్లో ఇమ్మన్నారు. సరే. ఏంట్రా అది? ఏదో ఫోటో ఫ్రేమ్లా ఉందమ్మా.
ఇచ్చేసావా? ఇచ్చాను సార్. ఓకే. ఈ రాక్షసి ఫోటో ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఈ పాపిష్టి ఫోటో నా కళ్ళ ముందు ఉండకూడదు. ఆ! ఏంటి మావయ్య ఇది? ఏమైంది? ఏ నీ భార్య ఫోటో ముక్కలైందని బాధపడుతున్నావా? గంట క్రితం తను మా గుండెల ముక్కలు చేసి వెళ్ళిపోయింది. అని గురించి అడగవా? బావా వాడు నువ్వు నోర్మోయ్. ఈ ఇంటి విషయాల మీద మాట్లాడే అర్హత నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. అయినా నిన్ను నీ కూతురుతో వెళ్ళిపోమన్నానుగా. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు బయటికి. మామయ్య మీరేం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? అత్తయ్యని ఇక్కడి నుంచి వెళ్ళిపోమండం ఏంటి? ఏంటత్తయ్య అసలేమైంది? సానియా మళ్ళీ ఎందుకు వచ్చింది? ఆ విషయం తనని కాదురా, నన్నడుగు, నేను చెప్తాను. క్షమించండి, ఈ పెళ్లి జరగదు. అక్క ఏం చేస్తున్నావు అక్క? అక్క ఆగక్క. అఖిల వదలమంటున్నానా? అమ్మా సానియా, అర్థమైందా? ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలా? రేయ్, నీకు ఫైనల్ గా చెప్తున్నాను, నీ నాటకాలు, నీ భార్య నాటకాలు భరించే ఓపిక, సహనం, టైం ఇవేవి నాకు లేవు. ఏం మాట్లాడుతున్నారు మామయ్య? నావి నాటకాలేంటి? ఏ తప్పన్నానా? అఖిల ఆఖరి కోరిక తీర్చరా అని నీ కాళ్ళు పట్టుకుని బతిమాడిన ఒప్పుకొని నువ్వు నీ భార్య చెప్తే తాళి కట్టడానికి ఒప్పుకున్నావు. నీ భార్య నిజం బయట పెట్టడానికి అఖిల జబ్బును వాడుకుని ఇప్పుడు పెళ్లి కుదరదు, జరగనివ్వను అంటోంది. అందుకే చెప్తున్నాను, నువ్వు అఖిల మెడలో తాళి కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని చావనివ్వండి. ఇంకా మీ మోసాలు, ద్రోహాలు, నాటకాలు భరించే శక్తి నాకు లేదు. లేదు లేదు. వామ్మో, ఏనేంటి లాస్ట్ మినిట్ లో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? బావేంటి బయటికెళ్ళాడు? కొంపదీసి ఇదే ఫిక్స్ అవ్వడు కదా? ఏంటి, వాడి భార్య దగ్గరికి వెళ్ళాడా? నువ్వు నీ కూతురు దగ్గరికి వెళ్ళిపోయి ఉండాల్సింది. పీడ వదిలిపోయేది. ఈ ఇంట్లో ఉండడానికి నా పెద్ద కూతురు నాకు కల్పించిన అర్హత బావా ఇది. తను రాసిన నో అబ్జెక్షన్ కాగితాలు
ఇక్కడే వదిలి వెళ్ళింది. అమ్మయ్యా, సీన్ ఎన్ని మెలికలు తిరిగినా చివరికి నాకు అనుకూలంగానే ముగిసింది. థ్యాంక్ గాడ్. ఇంకా నా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. సానియా, పిన్ని రా పిన్ని. ఇవన్నీ ఏంటి పిన్ని? నీకోసం కాదులే, నా మనవరాలి కోసం. మనవరాలేంటని ఆశ్చర్యపోకు. నీకు నేను పిన్నిని కదా, నీ కూతురు నాకు మనవరాలే కదా. ఏంటమ్మాయి అలా ఉన్నావేంటి? ఏమైంది? ముందు కూర్చో. ఏమైంది? ఏమైంది? పిన్ని, ఏంటమ్మాయి ఏమైంది? ఏమైందమ్మాయి? మోసపోయాను పిన్ని. నా అనుకున్న వాళ్ళ చేతుల్లోనే నేను మోసపోయాను. నువ్వన్నట్టు అఖిల నిజంగా ఊసరి వల్లే పిన్ని. నమ్మించి నా మంచితనాన్ని ప్రేమని వాడుకుని నా భర్తని నాకు దూరం చేస్తుంది. ఏం చేసిందా ఊసరవల్లి? అఖిల ఎవరితోనూ చెప్పుకోలేను. నేను దాన్ని చూసినప్పుడే నీకు చెప్పాను, అది దొంగ మొహంది, నమ్మద్దు అని. విన్నావా? నువ్వు గాని రాజేంద్ర గాని మీరందరూ నన్ను అమాయకురాలు అనుకుంటారు. మిమ్మల్ని మీరే మేధావులు అనుకుంటారు. నా మాట వినరు. ఇప్పుడు ఈ ద్రోహం వెనక అఖిల ఉన్నా, అఖిల వెనకున్నది మీ ఆయనే పిన్ని. రాజేంద్రే దగ్గరుండి రాహుల్ బాబుని నాకు దూరం చేస్తున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? నిజమా? అవును పిన్ని. ఆ రోజు నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడే ఈ విషయం చెప్పాలనుకున్నా, కానీ ఈ విషయం చెప్తే నువ్వు బాధపడతావని ఊరుకున్నా. మీ ఆయన నా మీద పగబట్టాడు పిన్ని. చిన్నప్పుడు నాన్నని దూరం చేశాడు, అమ్మని దూరం అయ్యేలా చేశాడు. ఇప్పుడు కట్టుకున్న భర్తని కూడా దూరం చేస్తున్నాడు. నువ్వు తుడిచిన ఈ కన్నిటికి కారణం మీ ఆయనే పిన్ని, మీ రాజేంద్రే. క్షమించండి, ఈ పెళ్లి జరగదు. అవునులే, ఎక్కడికి పోతాయి తల్లి బుద్ధులు? నువ్వు ఇంట్లో నుంచి తీసుకెళ్లాల్సినవి ఆ పేపర్లే కాదు, మీ అమ్మని కూడా తీసుకో.
సారీ రోహిణి, ఇందాక నిన్ను అలా అనాల్సింది కాదు. అఖిల మీద ప్రేమతోనూ సానియా మీద కోపంతోనూ తెలీదు, ఆ ఇద్దరి మీద ఎమోషన్స్ని నీ మీద చూపించాను. నిజంగా చెప్తున్నాను రోహిణి, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను మిమ్మల్ని సమాధానం అడగలేదు బావా. దయచేసి సమర్థించుకోకండి. సానియా, సానియా, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? చెప్పిన మాట వినవు. నీకు నువ్వే నిర్ణయాలు తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నన్ను అత్తయ్యని బాధ పెడుతున్నావు. నువ్వసలు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ కి ప్రాబ్లమ్స్ కి విలువివ్వడం మానేసావు కదా. అది కాదు బావా, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? అఖిలకి క్యాన్సర్ లేదు, తను ఆడేది నాటకం, ఇదే కదా? అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా అని నేను అన్నానా? నువ్వు నాకు చెప్పావా? నేను చూసుకుంటా అన్నాను కదా. ఇంతలో పేపర్స్ కోసం ఆ ఇంటికి వెళ్ళాలా? అసలు పేపర్లో రాయొద్దని నీకు ముందే చెప్పాను, విన్నావా? అప్పుడు వద్దన్నా రాసిచ్చావు. ఇప్పుడు దానికోసం వెళ్ళి రచ్చ రచ్చ చేసొచ్చావు. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నువ్విప్పుడు ఒంటరి ఆడదానివి కాదు. ఒక స్థానంలో ఉన్న మనిషికి భార్యవి, ఒక మర్యాదస్తుల ఇంటికి కోడలివి. నీ మెడలో తాళి కట్టడం వల్ల కాదు, నువ్వు చేసే పనుల వల్ల నా వాళ్ళు నాకు దూరం అవుతున్నారు. నువ్వు చేసే పనుల వల్ల మీ అమ్మ జీవితం రోడ్డు మీదకొస్తుంది. 25 ఏళ్లలో మొదటిసారి మామయ్య అత్తయ్యని ఇంట్లోంచి వెళ్ళిపోమండం చూస్తున్నా. అది నీ వల్ల, నువ్వు చేస్తున్న పనుల వల్ల. అయిన వాళ్ళు దూరమైతే బతకగలిగే ధైర్యం నీకుందేమో, నాకు లేదు. నేను అందరి మధ్య పెరిగా, నీలా అందరూ ఉన్న అనాథలాన్ని పెరగలేదు. నేను నీకు కుటుంబాన్ని ఇవ్వాలనుకుంటే నీ మూర్ఖత్వంతో నువ్వు నాకు కుటుంబం లేకుండా చేస్తున్నావు. నేను అఖిలని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందే నీకో కుటుంబాన్ని అందించాలని. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయకు. నువ్వు చెప్పింది నేను నమ్మాను సానియా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మాను. నమ్మి ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. స్వాతిని ఎవరు చంపారో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. నా బాధ నీకు అర్థమైతే నువ్వు ఇప్పటికైనా నన్ను నమ్మి నీ పిచ్చి పనులు మానుకో. తారా, ఇక్కడి నుంచి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీకు ఆల్రెడీ 4వ నెల వచ్చింది, అర్థమైందా? నీకు ఇవన్నీ ఎలా కురుస్తున్నాయి రాజేంద్ర? ఆశ్చర్యంగా ఉంది. ఏ, నీకు కూడా నేను విలన్లా కనిపిస్తున్నానా తారా? చచ, నా ఉద్దేశం అది కాదు. రావణాసురుడు లోకానికి రాక్షసుడే కావచ్చు,
కానీ మండోదరికి మాత్రం ప్రేమించే భర్త. నీతో వాదించి ఎక్కడ గెలుస్తాం? తాగు. రాజేంద్ర, బంగారం, నువ్వేంటి ఇక్కడ? ఏంటి బంగారం, ఏమైంది? ఇలా వచ్చావేంటి? నేను మీతో మాట్లాడాలి. సరే మాట్లాడదాం. రాత్రికి ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడదాం. కాదు, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. అవునా? సరే చెప్పు, ఏంటది? నువ్వు మంచోడివా చెడ్డోడివా?